ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 FE మొబైల్ ఫోన్. నేనైతే ఈ మొబైల్ ఫోన్‌ని నా ప్రైమరీ డివైస్‌గా చాలా నెలల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఆఫ్‌కోర్స్ ఈ ఛానెల్‌లో ఈ మొబైల్ మీద రివ్యూ వీడియోస్, లాంగ్ టర్మ్ రివ్యూ వీడియోస్ అవన్నీ అయితే చూసే ఉంటారు. ఆ వీడియోలో చూసినట్లయితే మీకు క్లియర్‌గా తెలిసే ఉంటుంది. నేను ఎటువంటి బ్యాక్ కేస్ గానీ, స్క్రీన్ ప్రొటెక్టర్ గానీ యూజ్ చేయట్లేదు ఈ మొబైల్ ఫోన్‌కి. బికాస్ మనకి వీళ్ళిచ్చిన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రొటెక్షన్ అవ్వచ్చు, బ్యాక్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్ అవ్వచ్చు, అవి సాలిడ్‌గా అయితే ఉన్నాయి స్పెక్ షీట్స్‌లో చూసుకున్నట్లయితే. బట్ రియాలిటీకి వచ్చినట్లయితే చాలా అంటే చాలా వర్స్ట్‌గా అయితే ఉంది. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఎట్లా ఉంది మొబైల్ ఫోన్ అని ప్రెజెంట్ అనేది. నా యూసేజ్ సినారియో చాలా సింపుల్‌గా ఉంటుంది. నేను చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేస్తాను మొబైల్ ఫోన్ అనేది. ఆ జాగ్రత్తలో కూడా ఇన్ని స్క్రాచెస్ పడ్డాయి అంటే చాలా చాలా బ్యాడ్ థింగ్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఒక కార్నర్‌లో అయితే ఆల్రెడీ కొంచెం క్రాక్ అయితే వచ్చింది. ఇంకా స్క్రాచెస్ అంటారా అవి అసలు చెప్పలేనన్ని అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్. సో, మేబీ ఇక్కడ మీరు చెప్పొచ్చు బ్యాక్ కేస్ యూజ్ చేయొచ్చు గదా! ఎందుకు యూజ్ చేయట్లేదని జెప్పని. దీనికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి నేను ఎందుకు యూజ్ చేయట్లేదని. ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకైతే మొబైల్ ఫోన్ ఎక్కువ వెయిట్ ఉంటే నచ్చదు. సో, ఆఫ్‌కోర్స్ ఇది ఆల్‌మోస్ట్ 200+ గ్రామ్స్ 218 ఆర్ 219 ఆ విధంగా అయితే ఉంది. సో, అదే హెవీ అనుకున్నట్లయితే మనం ఇంకా బ్యాక్ కేస్ యాడ్ చేసామనుకోండి ఒక 250 అలా అయితే ఎళ్ళిపోతుంది. సో, నాకు అంత వెయిట్ అయితే వద్దు హ్యాండ్స్‌లో ఈవెన్ నేను పాకెట్‌లో పెట్టుకున్న మొబైల్ ఫోన్ ఓకేగా ఉండాలి. మరీ అంతంత వెయిట్ అయితే నేను బేర్ చేయలేను. ఇక నెంబర్ 2 వచ్చేసి బ్యాక్ కేస్ యాడ్ చేసామనుకోండి ఈ మొబైల్ ఫోన్‌కి. ఈ మొబైల్ ఫోన్ అనేది కొంచెం థిక్‌గా అయితే ఉంటుంది. ఆ కేస్ యాడ్ చేయడం వల్ల ఇంకా కొంచెం థిక్‌గా అయితే ఉంటుంది. సో దట్ నాకు ఆ ప్రీమియం ఫీల్‌నెస్ అయితే పోతుంది మొబైల్ ఫోన్‌లో. అంటే నేను మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాను అనే ఫీల్ అనేది పోతది. సో అందుకే ఈ 2 రీజన్స్ వల్ల నేనైతే బ్యాక్ కేస్ అయితే యూజ్ చేయట్లేదు ఈ మొబైల్ ఫోన్‌కి. మేబీ మీరు ఇక్కడ అడగొచ్చు టెంపర్ గ్లాస్ యూజ్ చేయొచ్చు కదా అని. యెస్ యూజ్ చేస్తాను గైస్. కానీ నేను ఇది టెస్టింగ్ చేస్తున్నాను కాబట్టి నేను యూజ్ చేయట్లేదు అంతే. లేదంటే నేను ఆల్మోస్ట్ ఆల్ అన్ని మొబైల్ ఫోన్స్‌కి ఒక టెంపర్ గ్లాస్ అయితే అప్లై చేసేస్తాను వెంటనే. అంటే అన్బాక్స్ చేసిన వెంటనే వితిన్ ఆ డే తర్వాత డేలో. సిన్స్ ఇది మనకి మంచి ప్రొటెక్షన్ ఇచ్చారు కాబట్టి నేను చెక్ చేద్దామని చెప్పి వాంటెడ్‌గా కావాలనే నేను ఇదైతే చూసాను. యెస్ వీళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చారు. బట్ ఇదైతే మన రియల్ డే సినారియోస్‌కి అయితే వర్క్ అవ్వదు. చాలా అంటే చాలా స్క్రాచెస్ అయితే ఉన్నాయి డిస్‌ప్లే మీద. ఈవెన్ చెప్పాను కదా! బ్యాక్ సైడ్ కూడా చాలా స్క్రాచెస్ అయితే నేను నోటీస్ చేశాను నా యూసేజ్‌లో. అంతేకాకుండా చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది కదా! మొబైల్ ఫోన్‌కి చుట్టూ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్‌లో కూడా మనకి అక్కడక్కడ స్క్రాచెస్ అవ్వచ్చు ఇవన్నీ అయితే ఉన్నాయి. సో, నాకైతే ఓవరాల్‌గా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే అనిపియలేదు ఈ మొబైల్ ఫోన్ అనేది. నా దగ్గర ప్రీవియస్ S20 FE అయితే ఉంది. ఆ మొబైల్ ఫోన్ ఇప్పుడు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఈవెన్ దో అది బ్యాక్ ప్యానెల్ ఊడిపోతున్నా కూడా బట్ స్క్రాచెస్‌గా అంటారా? అవన్నీ అంటారా? మేబీ ఆ కలర్ వల్ల అవ్వచ్చు. లేకుంటే వాళ్ళు డిజైన్ చేసిన మేబీ మెటీరియల్స్ వల్ల అవ్వచ్చు. ఆ ఫోన్ అయితే చాలా బాగుంది. ఇన్ని ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత కూడా దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో, దీని సొల్యూషన్‌గా నేను మీతో ఇప్పుడు 2 ప్రొడక్ట్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మ్యాట్ స్క్రీన్ ప్రొటెక్టర్. సెకండ్ థింగ్ వచ్చేసి కెమెరా లెన్స్ ప్రొటెక్టర్. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈవెన్ నేను ఈ మొబైల్ ఫోన్ ఇలా ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టినప్పుడు కూడా ఈ కెమెరా రింగ్స్ ఏదైతే ఉన్నాయో చుట్టూ ఉన్న మెటల్ ఉంటుంది కదా! అది కూడా స్లోగా అయితే ఎళ్ళిపోతూ ఉంది. నేనైతే ఎక్కడా కూడా రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయలేదు. ఫ్లాట్ సర్ఫేసెస్ మీద, బెంచెస్ మీద లేకుంటే పైకెళ్ళినప్పుడు మిద్ది పైకి అలా ఆ హార్డ్ సర్ఫేస్ మీద పెట్టుంటాను అంతే తప్ప గాని పెట్టి మళ్ళీ రబ్ చేయడం అవేమైతే ఉండదు. ఈ మొబైల్ ఫోన్ మొత్తం నేనే యూజ్ చేశాను. ఎటువంటి చిన్న పిల్లలకి ఇవ్వలేదు, ఎవరికీ ఇవ్వలేదు. ఇంత జాగ్రత్తగా యూజ్ చేసినా కూడా ఇన్ని స్క్రాచెస్ అయితే పడ్డాయి మొబైల్ ఫోన్‌కి. సో, అందుకే నేను సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి కెమెరా లెన్స్ ప్రొటెక్టర్ కూడా అయితే తీసుకున్నాను. సో, ఈ రెండిటి గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? దీని యూజెస్ ఏంటి? అంటే దీని స్పెసిఫికేషన్స్ ఏంటి? తర్వాత నేను ఆల్మోస్ట్ 1 వీక్ పైనుంచి అయితే యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేసినా నా ఓవరాల్ రివ్యూ ఏంటని కూడా చెప్పి ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తాను. సో, లెట్స్ స్టార్ట్. ఇవన్నమాట 2 ప్రొడక్ట్స్. ఫస్ట్ వచ్చేసి మ్యాట్ స్క్రీన్ ప్రొటెక్టర్. సెకండ్ థింగ్ వచ్చేసి కెమెరా లెన్స్ ప్రొటెక్టర్. ఈ 2 కూడా సేమ్ ఒకే బ్రాండ్ నుంచే. దాని పేరు గ్యాడ్జెట్ షీల్డ్. ఫస్ట్ మ్యాట్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్‌లో మనకి ఈ విధమైన కాంటెంట్స్ అయితే అన్నీ వస్తాయి. సో, మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సిన అన్ని థింగ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు బాక్స్‌లోని ఈవెన్ లిక్విడ్‌తో సహా. అంతేకాకుండా మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసినట్లయితే మీకు కొన్ని వీడియోస్ అయితే చూపిస్తుంది వాళ్ళ ఓన్ వెబ్‌సైట్‌లో. దాన్ని ప్లే చేసి చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఎలా అప్లై చేయాలి, ఏంటి ఈ స్క్రీన్ ప్రొటెక్టర్స్ అనేది. ఒకవేళ మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా కాన్ఫిడెంట్‌గా లేరు అంటే బెటర్ మీరు ఏదైనా ఒక లోకల్ మొబైల్ షాప్‌కి అయితే వెళ్ళండి. వాళ్ళైతే మీకు చాలా జాగ్రత్తగా అయితే వేసిస్తారు. ఒక ₹100 అలా ఇస్తే మేబీ ₹50 ఇచ్చినా కూడా వాళ్ళకి సరిపోతది. ఇక ఈ మ్యాట్ స్క్రీన్ ప్రొటెక్టర్ అప్లై చేసినప్పుడు మీ చుట్టూ ఉన్న ఏరియా కూడా చూసుకోండి. ఒకవేళ డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఆ డస్ట్ అనేది మనకి స్క్రీన్ లోపల ట్రాప్ అయిపోతుంది. దానివల్ల మళ్ళీ తీసేయాలంటే కష్టం. ఇక ఈ మ్యాట్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఫీచర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి గ్లేర్ ఫ్రీ అయితే వస్తుంది. అంటే ఎటువంటి రిఫ్లెక్షన్స్ అయితే మనకి ప్రొడ్యూస్ చేయదు. చాలా బాగుంటుంది. ఈ ఫీచర్ కోసం మనం దీని అయితే పర్చేస్ చేయొచ్చు. ఇకపోతే కలర్స్ పరంగా, అవుట్‌డోర్ విజిబిలిటీ పరంగా కూడా చాలా బాగుంది. ఎటువంటి రిఫ్లెక్షన్స్ లేవు కాబట్టి చాలా క్లారిటీగా, నీట్‌గా అయితే ఉంది. ఇంకోటి ఫింగర్ ప్రింట్స్. ఇదైతే నేను చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ప్రీవియస్‌గా ఇది అప్లై చేయకముందు ఏంటంటే నార్మల్ హ్యాండ్స్‌తో యూజ్ చేసినా కూడా నా హ్యాండ్స్ మరీ అంత స్వెట్ అయితే అవ్వవు.
స్టిల్ ఆ మొబైల్ ఫోన్ యూస్ చేసినా కూడా అక్కడక్కడ ఫింగర్ ప్రింట్స్ అన్నీ అయితే ఉండేటివి. బట్ ఇది అప్లై చేసిన తర్వాత ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ అయితే లేదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీరు దీన్ని రిమూవ్ చేసేసారు అనుకోండి, మేబీ మీరు అనుకోవచ్చు గమ్ ఉంటుంది కదా, గమ్ అంతా అతుక్కుంటుందేమో స్క్రీన్కి అని చెప్పని. అటువంటి ప్రాబ్లమే లేదు, ఈజీగా అయితే మీరు రిమూవ్ కూడా అయితే చేయొచ్చు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇది అప్లై చేసిన తర్వాత మీ హ్యాండ్లో మొబైల్ ఫోన్ని బ్యాక్ గ్లాస్ లేకుండా యూస్ చేసిన ఫీలింగే ఉంటుంది. అంటే సేమ్ అలానే ఉంటుంది, జస్ట్ ఒక థిన్ షీట్ ఆఫ్ పేపర్ యాడ్ చేసినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది అంతే. సో దానికోసం నేనైతే ఇది తీసుకున్నాను, అందుకే నేనైతే టెస్ట్ చేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక ప్రొటెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 360 ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. కానీ కెమెరాస్కి మాత్రం, అంటే కెమెరా మనకి కొంచెం బయటకు వచ్చి ఉంటుంది కదా మొబైల్ ఫోన్లో ఈ S24 FEలో, దానికైతే ప్రొటెక్షన్ ఇవ్వదు. దానికోసమే నేను లెన్స్ ప్రొటెక్టర్ కూడా అయితే పర్చేస్ చేశాను. అది చూపిస్తాను ఎలా అప్లై చేయాలి, ఎలా ఉంటుంది అప్లై చేసిన తర్వాత అని. దానికంటే ముందుగా ఒకసారి వీళ్ళ వెబ్సైట్ అయితే చూడండి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పని. నేను మీకు ఆల్రెడీ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా అయితే యాడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు ఈ వెబ్సైట్కి అయితే వస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు S24 FEకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్క్రీన్ ప్రొటెక్టర్ అవ్వచ్చు, లెన్స్ ప్రొటెక్టర్ అవ్వచ్చు, స్కిన్స్ అవ్వచ్చు, ఇలా వేరియస్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఇది ఓన్లీ సామ్సంగ్ S24 FEకో లేకుంటే సామ్సంగ్ మొబైల్స్ మాత్రమే కాదు, మీరు ఇంకా డిఫరెంట్ ఆండ్రాయిడ్ అలాగే యాపిల్ మొబైల్స్ కూడా అయితే చూడొచ్చు. వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్కి అయితే ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ అనేది. సో మీరు ఈ వీడియోని పూర్తి చూసి నా రివ్యూ చూసిన తర్వాత కావాలనుకున్నట్లయితే పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ మర్చిపోకండి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ బాక్స్లో అయితే యాడ్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు చూడండి లెన్స్ ప్రొటెక్టర్ని ఎలా అప్లై చేయాలని. యాక్చువల్గా ఇది చాలా సింపుల్, దీనికోసం మీరు ఎక్కడ బయటకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఒక క్లీనింగ్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు బాక్స్లో, దాంతో క్లీన్ అయితే చేయండి లెన్స్ అనేది. లెన్స్ క్లీన్ చేసిన తర్వాత స్టిక్కర్ రిమూవ్ చేసేసి ఆ లెన్స్ ప్రొటెక్టర్ ఏదైతే ఉందో అది కెమెరా మీద పెట్టి ప్రెస్ అయితే చేయండి. ప్రెస్ చేసినాక మీకు ఒక ఫీడ్బ్యాక్ లాగా ఒక ఫీలింగ్ వస్తుంది, లైక్ అవి టైట్ గా కూర్చున్నట్లు. లెన్స్ మీద జెంటిల్ ప్రెస్ ఇవ్వండి అంతే తప్ప హార్డ్ గా అయితే ప్రెస్ చేయకండి, ఇవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ అయితే ఉంటాయి. ఇక్కడ 3 కెమెరాస్ కాబట్టి ఒక్కొక్క కెమెరా మీద జెంటిల్ ప్రెస్ అయితే చేయండి, సో దట్ ఇది పర్ఫెక్ట్ గా అయితే ఫిట్ అయిపోతుంది కెమెరా లెన్స్ మీద. తర్వాత ఈ ఓవరాల్ ఏదైతే ఉందో ఆ లెన్స్ ని హోల్డ్ చేసిన పార్ట్ అనేది దాని అయితే మీరు సింపుల్ గా రిమూవ్ చేసేయాలి అంతే అనమాట. ఇది జస్ట్ దీన్ని ప్లేస్ చేయడానికి మాత్రమే, దీన్ని ఇంకా మీరు పడేయచ్చు. సో ప్రొటెక్షన్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది కెమెరా లెన్స్ అనేది. చూసారా ఎంత బాగుందో. అండ్ ఈ లెన్స్ ప్రొటెక్షన్ యొక్క ఫీచర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ఇది వచ్చేసి వీళ్ళు చెప్పడం కార్నింగ్ అల్ట్రా HD గ్లాస్ అయితే మేడ్ అయింది అంటున్నారు, అంటే దాంతో తయారు చేశారు. సో దట్ మనకి మంచి క్లారిటీ యాజ్ వెల్ as ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అంటున్నారు కెమెరా లెన్స్ కి. నెక్స్ట్ వచ్చేసి దీని మీద సాఫైర్ కోటింగ్ కూడా అయితే ఉంది, సో స్క్రాచెస్ ఈజీగా అయితే పడవు ఈ లెన్స్ మీద. తర్వాత దీంట్లో మనకి AR కోటింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు క్లియర్ షాట్స్ కోసం. AR అంటే యాంటీ రిఫ్లెక్షన్ అనమాట. ఒకవేళ మీకు ఈ యాంటీ రిఫ్లెక్షన్ గురించి తెలియదంటే AR కోటింగ్ గురించి చెప్తాను. ఒకవేళ మీరు ఆల్రెడీ స్పెక్ట్స్ యూస్ చేస్తున్నారంటే లైక్ ఐసైట్ స్పెక్ట్స్ అనేది మీకు తెలిసి ఉంటుంది AR కోటింగ్ అంటే ఏంటి అని. ఇదేంటంటే ఒక ఆప్టికల్ లేయర్ లాగా అప్లై చేస్తారు లెన్స్ మీద. దీనివల్ల యూజ్ ఏంటంటే రిఫ్లెక్షన్స్ తగ్గుతాయి, తర్వాత మంచిగా లైట్ అయితే పాస్ అవుతుంది లెన్స్ లోపలికి, సో దట్ మనకి మంచి క్వాలిటీ పిక్చర్ అయితే వస్తుంది. ఈవెన్ దో మనం లెన్స్ మీద అంటే గ్లాస్ ఉంటుంది, గ్లాస్ మీద ఇంకో గ్లాస్ యాడ్ చేసినా కూడా మనకి అక్కడ డిఫరెన్స్ అయితే ఏమైతే తెలియదు. సో ఇప్పుడైతే ఈ S24 FE మొబైల్ ఫోన్ కంప్లీట్గా అయితే ప్యాక్డ్గా అయితే ఉంది, అంటే మంచి ప్రొటెక్షన్ అయితే ఉంది మైనర్కి. అంతేగాని డ్రాప్ చేస్తే మాత్రం పక్కా అయితే ఇరిగిపోద్ది, దానికి షూర్ నేనైతే. ఇది జస్ట్ మైనర్ స్క్రాచెస్కి అలాంటి చోట దానికి హెల్ప్ అయితే అవుతుంది. ఈవెన్ యాంటీ గ్లేర్ అనేది మనకి ఒక యాడెడ్ బెనిఫిట్ అనేది చెప్పొచ్చు. ఇక నా రివ్యూ పరంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట. ఇనీషియల్గా అంటే అప్లై చేసిన ఒక కొన్ని గంటల వరకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది మొబైల్ ఫోన్ చేతిలో, ఎందుకంటే మనం ఒక డిఫరెంట్ లేయర్ యాడ్ చేసింది, ఒక డిఫరెంట్ మెటీరియల్ అనేది ఓవరాల్ మొబైల్ ఫోన్కి. ఇది 360 degrees వచ్చింది కాబట్టి సో ఆ మెటల్ టచ్ అవ్వచ్చు, ఆ గ్లాస్ ఫీల్ అవ్వచ్చు, అదైతే మిస్ అయింది. బట్ కొన్ని గంటల తర్వాత నేనైతే అలవాటు అయిపోయాను అండ్ ఇప్పుడైతే చాలా బాగా ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక ఈ మ్యాట్ స్క్రీన్ ప్రొటెక్టర్ వచ్చేసి చాలా బాగా అయితే రిఫ్లెక్షన్స్ని రాకుండా చూస్తుంది, అది చాలా గ్రేట్ థింగ్. ప్రీవియస్గా నేను అవుట్డోర్ కండిషన్స్లో యూస్ చేసిన అంటే మొబైల్ ఫోన్ని ఇలా పెట్టుకొని యూస్ చేసేవాడిని ఒకవేళ సన్ ఎక్కువ ఉన్నట్లయితే. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే లేదు, రిఫ్లెక్షన్స్ ఏమైతే లేవు కాబట్టి చాలా ఈజీగా అయితే యూస్ చేయగలను. ఇకపోతే ప్రాబ్లం అంటారా, ఒకే ఒక ప్రాబ్లం అయితే ఉంది, అది కూడా ఈ లెన్స్ ప్రొటెక్షన్ యాడ్ చేస్తాం కదా అది. ఇది మోస్ట్లీ చాలామందికి ప్రాబ్లం అవ్వకపోవచ్చు, బట్ నేను చెప్తున్నాను అదేంటంటే ఆల్రెడీ మొబైల్ ఫోన్ మనం ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి టైప్ చేయాలి లేదా టచ్ చేయాలంటేనే కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఈ లెన్స్ ప్రొటెక్టర్ అనేది ఇంకొంచెం హైట్ని అయితే ఇంక్రీజ్ చేసి దానివల్ల ఇంకా ఎక్కువ అయితే సౌండ్ వస్తుంటుంది మీరు మొబైల్ ఫోన్ని ఫ్లాట్ సర్ఫేస్లో పెట్టి యూస్ చేస్తున్నట్లయితే. సో అంతే, దీని మించి ఇంకేం ప్రాబ్లం అయితే లేదు ఈ ప్రోడక్ట్లో. అండ్ నేను స్టిల్ కంటిన్యూగా యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది అండ్ నేనైతే రికమెండ్ చేస్తాను డెఫినెట్గా. ఈవెన్ దో ఇది ప్రైస్ ఎక్కువైనా కూడా మనకి మంచి క్వాలిటీ అయితే ఉంది. నేను ఈవెన్ ఆఫ్లైన్లోకి వెళ్ళి సర్చ్ చేశాను అనమాట, అంటే ఈ మ్యాట్ ఉంటాయి కదా స్క్రీన్ ప్రొటెక్టర్స్ ఎస్పెషల్గా. సో వాళ్ళు 200-300 రూపీస్లో అలా అయితే ఇస్తున్నారు. నేను చెక్ చేశాను, కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే
ఈవెన్ దో అది లైక్ రిఫ్లెక్షన్స్ తగ్గించినా కూడా బట్ కలర్స్ ఏవైతే ఉన్నాయి మొబైల్ ఫోన్లో, అంటే ఏదైనా వీడియోస్ చూస్తున్నప్పుడు కలర్స్ అవ్వచ్చు, గేమ్స్ ఆడుతున్నప్పుడు కలర్స్ అవ్వచ్చు, ఆ కలర్స్ అనేది కట్ డౌన్ అయితే చేసేస్తుంది. మరి అంత క్వాలిటీగా అయితే రాలేదు. నేనైతే క్లియర్గా అయితే డిఫరెన్స్ అనేది నోటీస్ చేశాను దీనికి అండ్ దానికి. సో అందుకే రికమెండ్ చేస్తున్నాను, ప్రీమియంనే కొనండి. సో కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే ఇది మనం లాంగ్ రన్ వరకు అయితే యూస్ చేస్తున్నాం. ఒక 1 to 2 days టెంపరరీ అయితే మనం ఏదో ఒక లోకల్ అయితే వేసుకోవచ్చు, కానీ ఈవెన్ లోకల్ అయినా కూడా మనకి ఆ కలర్స్ అనేది అంత క్లారిటీగా అంత గ్రేట్‌గా అయితే లేదు. నేనైతే లోకల్‌ది అయితే రికమెండ్ చేయను. సో అదనమాట గైస్ ఓవరాల్‌గా ఈ వీడియో. అండ్ నేనైతే రికమెండ్ చేస్తాను హైలీ. ఈ మొబైల్ ఫోన్‌కనే కాదు, మీరు ఈ వెబ్‌సైట్ నుంచి ఏవి కొన్నా అన్ని ప్రొడక్ట్స్ మనకి చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి చూడడానికి. సో కింద లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్ as well as కామెంట్ బాక్స్‌లో. మీరు ఆ లింక్ క్లిక్ చేసి వెళ్ళినట్లయితే నాకు కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. అదొక అఫిలియేట్ లింక్ అనమాట. ఆ లింక్ నుంచి మీరు ఏది కొన్నా ఒకవేళ కొనాలనుకున్నట్లయితే నాకు కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ కింద కామెంట్ చేయండి, మీరు S24 FE వాడుతున్నారంటే ఎటువంటి బ్యాక్ కేస్ యూస్ చేస్తున్నారు అండ్ టెంపర్ గ్లాస్ యూస్ చేస్తున్నారు లేదా మీ మొబైల్ ఫోన్కి అని. ఒకవేళ ఏం యూస్ చేయట్లేదంటే స్క్రాచెస్ ఏ విధంగా ఉన్నాయి మీ మొబైల్ ఫోన్కి అది కూడా అయితే కింద షేర్ చేసి తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.